సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. గురుగారు, మీరు ముందే చెప్పారు లాస్ట్ వచ్చే 6 monthsలో చాలా జరుగుతాయి అని. మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఎక్కువ హెచ్ఐవి కేసెస్లు వస్తున్నాయి అన్నట్టుగా ఇప్పుడు నిజంగానే అది వార్త వైరల్ అవుతుంది. అంటే ప్రిడిక్షన్స్ అన్నీ మీరు ఎలా చెప్తారు? అప్కమింగ్ ఇంకేమేమి చూడాల్సి వస్తుంది? అంటే ఏం లేదమ్మా, దీన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అని మనకి మహర్షులు అందించారు. ఇది క్యాలిక్యులేటివ్గా ఉన్నటువంటిది, దీనికి అతీత శక్తులను కాదు. ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఎవరైనా చెప్పవచ్చు. కాకపోతే దాని మీద తపన పడాలి, రీసెర్చెస్ చేయాలి, చాలా రీసెర్చెస్ చేయాలి. ఒకసారి ఒక సంఘటనలో ఒక దేశంలో జరిగిందంటే ఆ ప్లాంటరీ పొజిషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడెక్కడ ఏ దేశాల్లో జరిగాయి, పర్టికులర్గా తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి, మనకి భూకంపాలు ఎందుకు వస్తున్నాయి, ఈ రకంగా ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఈ 2026 ఆల్రెడీ నవంబర్ నుంచే స్టార్ట్ అయిపోయింది ఆ ప్లాంటరీ పొజిషన్. ఎప్పుడు మనకి కనీ విని ఎరుగనంత రీతిలో మనకి ఎప్పుడు కూడా 3 సార్లు పంచగ్రహ కూటమి 2 నెలల్లో 3 సార్లు రావడం చాలా రేరెస్ట్ థింగ్. మనకి 2026లో వస్తుంది. జనవరి 18, 19 ఒకసారి, ఫిబ్రవరి టైంలో 19, 20, మళ్ళీ 24 నుంచి 1 అట్లా సంథింగ్. అంటే 3 సార్లు ఏమో పంచగ్రహ కూటమి, 2 సార్లు చతుర్గ్రహ కూటమి. సర్వసాధారణంగా మనకి చతుర్గ్రహ కూటమి ఎవ్రీ ఇయర్ వన్స్ వస్తుంటుంది, ఒకటిసారి 2 సార్లు కామన్, వన్ టైం ఇది కంపల్సరీ. పంచగ్రహ కూటమి ఎవ్రీ 2 yearsకి 3 yearsకి ఒకసారి వస్తూ ఉంటుంది, కామన్ అది. కానీ ఒకే సంవత్సరంలో 2 నెలల్లో 3 సార్లు పంచగ్రహ కూటమి రావడం అనేటువంటిది. కూటమి అంటే ఏమిటి అంటే 5 గ్రహాలు కలిసి ఉంటున్నాయి. దీనివల్ల ఏంటి అంటే అటాక్స్ జరగడం, ఈ యుద్ధాలు జరగడం, లేకపోతే కొంతమంది సామూహికంగా చేసేటువంటి కొన్ని పనులు. అంటే కొంతమంది చూడండి, ఇప్పుడు మీరు గమనిస్తే కనుక అంటే మనకి ఆంధ్ర సైడ్ తెలంగాణ మనకి జరిగింది మొన్న. ఆంధ్ర సైడ్ పొలిటికల్ రిలేటెడ్ ఈ లాస్ట్ టైం జరిగినప్పుడు అక్కడ గెలిచింది ఎవరు? కూటమి. అప్పుడుండే గ్రహస్థితి చూడండి, గ్రహస్థితిలో కూటమి ఉంది. అంటే ఏంటి, కొంతమంది సామూహికంగా కలవడం వల్ల కొంత విజయాలు సాధిస్తారు ఒకటి. అలాగే సామూహికంగా కొన్ని అటాక్స్, మనకి లాస్ట్ టైము పెహల్గాం అటాక్ జరిగింది. అప్పుడు మీరు కనుక చూసినట్లయితే అప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి కొంచెం దారుణంగా ఉంది. దాంతోపాటు మన గ్రద్ద పూరి జగన్నాథ్ ఆలయం మీద ఉన్నటువంటి ఆ యొక్క ఫ్లాగ్ని చింపుకొని తీసుకెళ్ళింది. అప్పుడు కూడా నేను అన్నాను, అయ్యా ఇది మంచి సైన్ కాదు అని. కాకపోతే కొంతమంది ఏంటంటే అది గరుత్మంతుడు, విష్ణువు యొక్క వాహనం వచ్చి పట్టుకెళ్ళింది అని అనుకున్నారు. అలాగే ఇప్పుడు కనుక చూస్తే ఒక 2-3 రోజుల క్రితం కూడా కొన్ని కాకులు గెద్దలు పూరి జగన్నాథ్ ఆలయం పైన తిరుగుతున్నాయి. సో ఇట్స్ వెరీ క్లియర్గా సైన్ ఏంటంటే, దీని యొక్క సైన్ మనం కనీ విని ఎరుగని విషయాలు కొన్ని మనం చూస్తాం. అంటే విపరీతమైన గాలి వానలతో వచ్చినటువంటి వాటి వల్ల అసలు ఇంత పెద్ద తుఫాన్స్ వల్ల ఇలాంటివి జరుగుతాయా అనేటువంటివి. అదేవిధంగా ఇందాక నేను ఆల్రెడీ 2-3 నెలల క్రితం చెప్పినట్టు ఈ యొక్క హెచ్ఐవి కేసెస్ కానివ్వండి, మనం మతంలోనే అంటే సేమ్ ఒకే దీంట్లో సనాతన ధర్మంలో ఉండే వాళ్ళే వాళ్ళకే పడకపోవడము, వైష్ణవులని శైవులని. మీరు ఆల్రెడీ ఇది ఏప్రిల్ ముందు మార్చిలోనే ఇచ్చేసాను ఈ ప్రెడిక్షన్ ఆల్రెడీ నేను, అంటే 10 నెలల క్రితమే ఇచ్చాను. ఇలాంటివి కూడా కొన్ని జరుగుతాయి. ఎందుకు అంటే కారణం ఏమిటి, ఇదేదో ఊరికే చెప్పడం అని కాదు. ఇక్కడ గురువు యొక్క రాసులు స్పాయిల్ అవుతున్నాయి వెరీ క్లియర్లీ. ఎప్పుడైతే గురువు యొక్క రాసులు స్పాయిల్ అవుతూ గురువు వెళ్ళి అగైన్ మిథున రాశిని పాడు చేస్తున్నప్పుడు, అది మిథున రాశి అనేది కమ్యూనికేషన్, మిథున రాశి అనేది మైథునము, అంటే స్త్రీ పురుషులు. అంటే స్త్రీ పురుషులు మైథునం చేసుకోవడం ద్వారా వచ్చే జబ్బులు ఏమిటమ్మా? సుఖ వ్యాధులన్నీ, హెచ్ఐవిస్ కదా. అందుకే హెచ్ఐవి వస్తుంది, హెచ్ఐవి పెరుగుతుంది అని చెప్పింది అందుకే. అంటే ఒక్కొక్క సైన్కి ఒక్కొక్క గుర్తు ఇవ్వడం జరిగింది వాళ్ళు. ఇప్పుడు సింహరాశి సింహం బొమ్మ, కర్కాటక రాశి ఇంద్రకిచ్చ. అలా ఏంటంటే మైథునము, మిథునము, ఆ రాశిలో గురువు ఉంటూ ఆ గురు రాశులు పాడైనందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతాయనేది ముండేన్ ఆస్ట్రాలజీ రూల్స్ అనమాట అవన్నీ కూడా. సో అట్లా అది జన్మజాతకానికి ఒక రకంగా పనిచేస్తే ముండేన్ ఆస్ట్రాలజీలో దేశకాల పరిస్థితులకు చూపిస్తూ ఉంటుంది. కాబట్టి రద్దీ ఉండేటువంటి ప్రదేశాల్లో పబ్లిక్ కొంచెం అలర్ట్గా ఉండాలి. అది ఆలయాలు అనుకోండి, సముద్ర తీరాలు అనుకోండి, పిక్నిక్ స్పాట్ అనుకోండి, ఏదైనా సరే. అలాగే కొన్ని దేశాల మీద కొన్ని దేశాలు కొన్ని అంటే
అంటే ఇప్పుడు మనకి ఒకసారి యుద్ధం వచ్చినప్పుడు అది ఫ్లైట్లో నుంచి కొన్ని వీటి నుంచి అటాక్స్ జరుగుతుంటాయి, లేకపోతే డ్రోన్స్ రిలేటెడ్ అటాక్స్, ఒకటేసారి ఎక్కువ డ్రోన్స్ వచ్చేసి అటాక్ చేయడము, ఇటువంటివి కూడా కనబడుతున్నాయి చూసుకున్నట్లయితే. కాబట్టి ఏంటంటే అటాక్స్ అది సరిహద్దుల్లో కానివ్వండి, సామాన్య ప్రజల మీద చూపించే అటాక్స్ కానివ్వండి, అదేవిధంగా మనం లాస్ట్ టైం కూడా చూడండి ఏకాదశి రోజు పాపం అదేదో ఆలయంలో అందరూ పొలవమని వెళ్తే అక్కడ తొక్కిసలాట్లో చనిపోయారు. అలాంటివి ఇంకా ఉన్నాయి. కాబట్టి జనాలందరూ కూడా ఇటువంటి రద్దీగా ఉండే ప్రదేశాలకి, సరిహద్దుల్లో ఉండేటువంటి జవాన్లు కానివ్వండి, అదేవిధంగా నీటి ప్రదేశాల్లో ఉండేటువంటి వారు కానివ్వండి, అంటువ్యాధులు వస్తున్నాయి అనుకునేటువంటి విషయాల్లో కానివ్వండి, ఈ వైరస్ల విషయంలో కానివ్వండి, అదేవిధంగా బయోవార్ అంటారు, అంటే ఒక దేశం ఆ దేశాన్ని ఏమీ చేయలేని స్థితిలో ఏం చేస్తుందంటే ఈ ఎయిర్లోని వాటర్లోని కొన్ని కలిపేసి అక్కడ జననష్టం జరిగేసరికి ఆ యొక్క దేశం కృంగిపోతుంది ఆర్థికంగా. కాబట్టి కొన్ని దేశాలు కూడా ఆర్థికంగా కృంగిపోయేటువంటి సమయం నడుస్తుంది. ఈ అంటే కొన్ని ఇప్పుడు పంచగ్రహ కూడా 3 సార్లు ఏర్పడుతుందని చెప్పాను ఈ 2026 జనవరి ఫిబ్రవరిలోనే. అప్పుడు ఏమవుతాయంటే కొన్ని దేశాలని వాటిని కంట్రోల్ చేయడం కోసం ఇంకొన్ని దేశాలు కలిసిపోతాయి. అలాగా ఒక 4-5 దేశాలు, ఒక 10 దేశాలు ఒక గ్రూపులుగా కలిసి కొన్ని యుద్ధాలు జరగడం కానివ్వండి, అలా గ్రూపులుగా కొన్ని దేశాలు కలిసి చేసేటువంటి కొన్ని ప్రక్రియలు జరగనున్నాయి ఈ పంచగ్రహ కూటమి 3 సార్లు ఏర్పడడం వల్ల. సో ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ ఇయర్లోనే ఆల్రెడీ కొన్ని యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు 2026లో కూడా చూపిస్తుంది. 2025 నవంబర్ నుంచి దాని ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ నేనైనా ఏంటంటే సరే దేశాలు కొట్టుకుంటాయో వైరస్లు వేసో పక్కన పెట్టండి, సామాన్య మానవుడికి బయటికి వెళ్ళినప్పుడు అతనికి సెక్యూరిటీ కావాలి. కాబట్టి వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకొని వెళ్ళండి. ఇంట్లో మీరు నిత్య పూజ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టండి. మీరు కనుక కొబ్బరికాయ కొట్టి బయటికి వెళ్ళారంటే 100% మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి ఒక శక్తి మీకు కనెక్ట్ అవుతుంది. అది పాటించాలి. అది కనుక పాటించినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే గురించి.